నేనే కోపం తెచ్చుకోను. వేదికకి నమస్కారం. వేదిక చాలా బాగుంది. ప్రపంచం గర్వించదగ్గ బ్రహ్మానందం గారు ఒకవైపు, భారతదేశం గర్వించదగ్గ ప్రగతి గారు ఒకవైపు, సంయుక్త రాష్ట్రాలు గర్వించదగ్గ రామకృష్ణరాజు గారు ఒకవైపు, అలాగే ఎల్బి అన్న, బాబుమోహన్ అన్న, ఇంత పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. మా అదృష్టం ఏంటంటే రఘుబాబు అన్నయ్య, మా లాంటి వాళ్ళ, పృథ్వీ లాంటి వాళ్ళ అదృష్టం ఏంటంటే, మీకు లేని ఒక అదృష్టం ఏంటంటే బ్రహ్మానందం అన్నయ్యతో మేము పర్సనల్గా గడుపుతాం, పర్సనల్గా మాట్లాడతాం, పర్సనల్గా ఉంటాం. రంగమార్తాండ అనే సినిమాలో బ్రహ్మానందం అన్నయ్యలో మీరు ఒక 5% మాత్రమే చూశారు. అంత ఫిలాసఫర్ బ్రహ్మానందం అన్నయ్య. అన్నయ్య దగ్గర కూర్చుంటే ఒక లెక్చరర్ దగ్గర కూర్చున్నట్టుంటుంది, ఒక ముని దగ్గర కూర్చున్నట్టుంటుంది, ఒక యోగి దగ్గర కూర్చున్నట్టుంటుంది. అలా అనర్గళంగా భాగవతం గురించి, రామాయణం గురించి, భారతం గురించి, వేమన సుమతి శతకాల గురించి, కవిత్వం గురించి, సాహిత్యం గురించి, మధ్యతరగతి జీవితాల గురించి, పెంపకాల గురించి, పంపకాల గురించి, పెళ్ళిళ్ళ గురించి, ప్రపంచం గురించి, రాజకీయాల గురించి, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఒక అద్భుతంగా అలవోకగా అలా మనతో మాట్లాడేస్తూ ఉంటారు. అలాగే రఘుబాబు అనే ఎంతమంది అన్నారు, నిజంగా కూడా కొందరిని చూసి కొన్ని నేర్చుకోవాలి. సినిమా వాళ్ళు సన్నబడగానే, సినిమా వాళ్ళు ప్రాపర్గా ఒక షేప్లోకి రాగానే చాలామందికి, మన వాళ్ళందరికీ వాళ్ళందరూ ఇంట్లో కూలీలు ఉంటారా, వాళ్ళకు జ్యూసులు ఇస్తారా, వాళ్ళకు హ్యాపీగా ఎప్పుడంటే అప్పుడు, సో అందుకనే సన్నబడతారు. జ్యూస్ ఇస్తే 6 ప్యాక్ రాదు, పనమ్మాయి గ్లాస్ ఇస్తే 6 ప్యాక్ రాదు, కష్టపడాలి. అలాగే 70 అని రాశారు, చూసావా? 70 కాదు అది. చిరంజీవి గారు అలాగే 45లో స్విచ్ ఆఫ్ చేశారు, ఈయన 35లో స్విచ్ ఆఫ్ చేశారు. స్విచ్ ఆఫ్ చేయకుండా ఇలా ఉండరు. ఈయన బ్రహ్మానందాన్ని చూశాను, ఇంటి ముందు నుండి ఇంట్లో కిచెన్ దాకా పరిగెడతారు. ఈయన నమ్ముతారా? లుంగి కట్టుకొని ఇలా ఎత్తుకొని, అరే నేను పరిగెడుతున్నాను చూడరా అంటారు, పరిగెడతా ఉంటారు. అలాగే అన్నయ్యను కూడా ఒకసారి చిరంజీవి గారిని ఊహించండి, ఉదయం 6 గంటల నుంచి ఎవరో ఒకరు, ఏ ప్రెస్ వాళ్ళో, ఏ అభిమానో ఎవరో, రాత్రి 12 గంటల వరకు ఆయన ఇలాగే ఉండాలి. బ్రహ్మానందం కూడా ఇలాగే ఉండాలి. అలాగే ఉంటారు వాళ్ళు. అంటే లోపల ఎంత మానసిక శక్తి ఉంటే వాళ్ళు ఇలా ఉండగలరు. మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే ఎన్నో కెమెరాలు, 100 కెమెరాలు వాళ్ళ మీద ఉంటాయి. చిరంజీవి గారిని మనం ఊహించగలం, అబ్బా కాళ్ళు లాగుతుందిరా, నడుము వస్తుందిరా అనలేరు. పైగా వీళ్ళిద్దరి గొప్ప విషయం ఏంటంటే, రామ్ చరణ్ని లేపడానికి చిరంజీవి గారు ఉన్నారు, అరే ఎక్సర్సైజ్ చేయని. అలాగే గౌతమ్ని, సిద్ధుని లేపడానికి కూడా ఇంట్లో బ్రహ్మానందం గారు ఉన్నారు. కానీ బ్రహ్మానందం గారికైనా చిరంజీవి గారికైనా వాళ్ళే సైనికులు, వాళ్ళే కమాండర్. బ్రహ్మలే వాకింగ్ చేయి, చిరంజీవిలే వాకింగ్ చేయి, అలా వాళ్ళను సుశిక్షిత సైనికులుగా చేసుకున్నారు. కాబట్టి ఇంత ఆరోగ్యంగా, ఇంత హెల్తీగా మన ముందున్నారు. 70 ఏంటి, ఎన్నో వసంతాలు చూస్తూనే ఉండాలి. అలాగే ఇక్కడ ఈ మహానుభావుడు గురించి చెప్పాలన్నయ్య, నేను ముఖ్య సరస్వతి అని షాక్ అయ్యానండి రఘురామకృష్ణ చూసి. యూట్యూబ్లో ఉంటుంది చూడండి, సినిమా నాలెడ్జ్ ఉంది ఈయనకి. నేను ఓన్లీ రాజకీయాలు అనుకున్నాను. బాబోయ్, పాతాళ భైరవి ఎడిటర్ ఎవరు, పాతాళ భైరవి కెమెరామెన్ ఎవరు, అందులో పాటలు పాడింది ఎవరు, రాసింది ఎవరు, మల్లీశ్వరి, ఎనీథింగ్ వాట్ నాట్, దాగుడు మూతలు, గుండమ్మ కథ, మళ్ళీ ఏది తీసుకున్నా చెప్పేస్తారండి. సినిమా అంత అభిమానులు ఉన్నారు కాబట్టి, మీలాంటి ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు కాబట్టి, అన్నయ్య ఇలా ఉన్నాం, అందరం ఇలా ఉన్నాం. అన్నయ్య గురించి నేను ఎప్పుడు ఏదో ఒకటి పుట్టినరోజుకు రాస్తూ ఉంటాను. ఇది రాసేసి ఆపేస్తాను, చదివేసి. వందే హాస్యప్రియం బ్రహ్మానందం, వెండితెరల సాక్షిగా గుండెని నవ్విస్తున్నావు, సంతోషాలనిస్తున్నావు, ఉల్లాసాలనిస్తున్నావు, ఊరటనిస్తున్నావు, ఆరోగ్యాలనిస్తున్నావు, ఆనందాలనిస్తున్నావు. ఇన్నిస్తున్నావని మాకు, ఇంతెంత పంచుతున్నావని మాకు. స్వేదం చిందించే కష్టజీవులని కేరింతల కవ్విస్తావు, మధ్యతరగతి బ్రతుకుల్లో మందహాసాల మధుమరిస్తావు, నోట్లని, కోట్లని, ఎస్టేట్లని సైతం కిసుక్కున నవ్విస్తావు, కోల్పోతున్న వాళ్ళ జీవితాలని వాళ్లకు గుర్తు చేస్తావు. మా ఆనాటి పసోళ్ల గోరుముద్దలకి గగనసీమ చంద్రయ్య తాయిలం అయితే, మా ఆనాటి పసోళ్ల గోరుముద్దల గగనసీమల చంద్రయ్య తాయిలం అయితే, ఈనాటి పసోళ్ల గోరుముద్దలకి వెండితెల బ్రహ్మయ్యే తాయిలం. ఈ జన్మకిది తీరని రుణం బ్రహ్మయ్య. నీ నుదుటన ఓ గీత గీసి నిన్ను మా కంపిన పుణ్యానికి ఆ పరమాత్ముడే నీ పరమ ఆప్తుడంటూ, నీ అడుగుని, నీ నుడుగుని, నీ గొడుగుని, నీ ప్రతిభని, నీ ప్రయాణాన్ని, నీ పురస్కారాల్ని ఏవీ నీవు కావంటూ అన్నింటినీ వీలునామాలుగా అన్నీ ఆయనవేనంటూ రాసిస్తున్నవా దేవదేవుడికి. మేమే కాదు, ఆ పరమాత్ముడు రుణపడిపోతున్నాడు నీకు. ఇంకొక పేపర్ ఉందా? లేదుగా? ఓకే, థ్యాంక్ యూ.
లవ్ యూ. Thank you, sir. Thank you so much for your valuable word.